వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. శివుడిని ఈ 2 సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే చాలు. ఆ కోరికను శివుడు క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ మతంలోనే ప్రధాన దేవతలలో శివుడు ఒక హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు. సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శివుడిని ఏ సమయంలో పూజిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచి అయినా చెడు అయినా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది. 8 దిక్కులకు నవగ్రహాల అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదశాలు అయినా తొలగిపోతాయి. హిందూ మతం ప్రకారం వారంలో ఉన్న 7 రోజులు ఏదో ఒకటి దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అయితే శివుడికి అంకితమైన రోజు. ఆ శివయ్యను ఒక చెంబ నీళ్లు సమర్పించినా చాలు, ఆ శివయ్య భక్తికి పులకరించిపోతాడు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తానని పండితులు చెబుతున్నాడు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు అంటే సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే చాలు, ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ఎందుకంటే ఆ శివయ్య దేవతలకే దేవుడు కాబట్టి. మహాదేవుడైన శివుడికి పూజ చేస్తే సర్వదేవతలకు పూజ చేసినట్టేనని పండితులు చెబుతున్నారు. శివుడికి పూజ చేయాలంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రత్యేకంగా శివ పూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే చాలా మంచిది. ఇంట్లో శివ పూజ చేస్తే సమయంలో శివచాలీస, శివాష్టకం పారాయణం చేయాలి. దీనివలన మీ కష్టాలన్నీ దూరమైపోతాయి. అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాలను కురిపిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏదైనా సమస్య ఉంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు ఒక బిల్వపత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. శివుని పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదన పెట్టి ఆరాధన చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట. శివుడి విభూతి అంటే అత్యంత ఇష్టం. ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే శివునికి బిల్వపత్ర అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై చందనం రాసి ఆ శివుడికి అర్పించి మనసులో ఏది కోరుకున్నా నెరవేరుతుంది. తద్వారా ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని పఠించాలి. దీనివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలం విభూది మరియు గంధంను మాత్రమే ఉపయోగించాలి. శ్రద్ధ భక్తులతో శివుడు ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఆ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి. శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 2 సమయాల్లో శివుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది, సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నమైపోతాడంట. మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. రెండవది, సూర్యాస్తమయం కాబట్టి ఈ 2 సమయాల్లో శివుడిని ఎవరు తలుచుకుంటారో, ఎవరైతే నిష్ఠగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాలలో తీరుస్తాడు. సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలో శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో పార్వతీతో కలిసి భూలోకంలో విహరిస్తుంటాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 2 సమయాల్లో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలాగే శివలింగంపై పోస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణింపబడుతుంది. కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. ఇంట్లో శివలింగం పెట్టాలనుకునేవారు ఖచ్చితంగా జలధార ఉండేలా చూసుకోవాలి.
జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీరు చేసే పూజకి ప్రతిఫలం దక్కదు. శివుడిని వెలగపండు అంటే ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘసుమంగళి యోగం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబుడు నీళ్లు పోసిన భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నమవుతాడు. శివుడిని ప్రతిరోజు పూజించేటప్పుడు శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 2 సమయాల్లో అంటే సూర్యోదయం అయినప్పుడు మరియు సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోండి. శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్న శివుడికి ఈ 2 సమయాల్లో పూజ చేయండి. మీ కోరికలు క్షణాల్లో నెరవేరుతాయి. ఓం నమః శివాయ.